these words are told by the Apostle Paul. ఈ మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు సెలవిచ్చాడు. A man who suffered so much for Christ in the world. లోకంలో యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఎంతో శ్రమ పొందినటువంటి He has వ్యక్తి. been beaten. ఆయనతో కొట్టబడ్డాడు. He has been stoned. ఆయన రాళ్లతో He కొట్టబడ్డాడు. has been put into prison. ఆయన చెరసాలలో వేయబడ్డాడు. Oh, so many problems he has faced. ఆయన జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు ఎదుర్కొన్నాడు. Now he says, అది ఇప్పుడు అంటాడు die is gain. అయ్యంటాడు చావైతే లాభం. Why? ఎందుకని All these problems will vanish away. ఎందుకంటే సమస్యలన్నీ కూడా అవన్నీ ముగించబడతాయి. No more problems there. ఇక మీద అక్కడ ఏం సమస్యలు ఉండవు. Nobody will put him in a prison there. అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరైనా చెరసాలలో వేరు. And nobody will beat him. అక్కడ ఎవరు కూడా ఆయన కొట్టరు. No stoning there. అక్కడ ఎవరు వాళ్ళతో కొట్టరు. What a believer have in this world. మనకి ఈ లోకంలో ఒక విశ్వాసం ఇలాంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. All our tears will be wiped out. మన యొక్క కన్నీళ్ళన్నీ కూడా తుడిచివేయబడతాయి. No more death there. అక్కడ ఇక మీద ఒక మరణం ఉండదు. It's a glorious place. అదంతో మహిమైనటువంటి స్థలం. Lord Jesus said, in this world you have a tribulation. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు ఈ లోకములో నీకు శ్రమ కలుగును. Every believer will have a tribulation. ఈ లోకములో ప్రతి విశ్వాసి శ్రమ కలుగును. Problems in this world. ఈ లోకంలో సమస్యలు ఉంటాయి. There are so many problems. అనేకమైన సమస్యలు ఉంటాయి. But they will come. అది గుణం వస్తుంది. All this will vanish away. ఇవన్నీ కూడా మాయమైపోతాయి. How? ఎలాగా? Only by accepting Jesus Christ as our Lord. కేవలం యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించడం ద్వారా Only believers can say that death is gain for me. కేవలం ఈ విశ్వాసులు మాత్రమే చావు లాభం అని చెప్పగలరు. No one can say that. ఇంకా ఎవరు కూడా ఆ మాట చెప్పలేరు. Paul could understand it very well. పౌలు దాన్ని చాలా బాగా అర్థం చేసుకోగలిగాడు. He very desiringly waiting for the death. ఆయన ఎంతో ఆశతో ఆ వివేకం కలిగిన తర్వాత మరణం కొరకు ఎదురు చూస్తున్నాడు. Sincerely speaking, none of us will desiringly wait for death. కానీ చూడండి యథార్థంగా చెప్పాలంటే మళ్ళీ ఏ ఒక్కరు కూడా ఆశతో మరణం కొరకు ఎదురు చూడండి. As a human being, మానవ మాత్రులుగా we try to live more and more. మనం ఎంత కాలం అయితే అంతకాలం We జీవించాలనుకుంటాం. don't want to die. మరణించడం మనకి ఇష్టం ఉండదు. But death is gain for us. అయితే మరణము మనకు లాభము. We are going from this most terrible place to the most beautiful place. ఎందుకంటే ఈ అత్యంత భయంకరమైనటువంటి స్థలంలో నుండి అత్యంత రమ్యమైనటువంటి స్థలంలోనికి మనం వెళ్ళబోతున్నాం. What a glorious place. అలాంటి మహిమకరమైన స్థలం అది. This privilege have only believers. చూడండి ఈ ఆధిక్యత కేవలం విశ్వాసులు మాత్రమే కలిగి ఉంటారు. Now let us turn the same verse in opposite way. కానీ ఇప్పుడు ఈ వాటి విషయంలో మనం వ్యతిరేకంగా మనం చూస్తాం. For him it is a gain. ఆయనకి అది లాభం. But for what about others? అయితే మిగతా వాళ్ళ విషయం ఏంటి? It's a great loss. అది వాళ్ళకి ఎంతో గొప్ప నష్టం. If anybody is not born again here, ఇక్కడ ఎవరైనా తిరిగి జన్మించినట్లయితే if you are still in the world, ఇంకా లోకంలో ఉన్నట్లయితే you are still enjoying the world, ఇంకా లోకాన్ని ఆనందిస్తున్నట్లయితే oh, what a pleasure it is. ఇలాంటి సుఖభోగం Oh, అనుకుంటున్నావు. you can do anything you like. నువ్వు అనుకుంటున్నావు ఏదైనా చేయొచ్చు. You can enjoy everything you like. నువ్వు కావాల్సినంత But ఆనందించాలనుకుంటున్నావు. when you die in sin, అయితే నువ్వు పాపంలో చనిపోతే you will go to hell. నువ్వు నరకానికి వెళ్తావు. What a loss. అలాంటి నష్టం అది. For unbeliever it is a loss, for believer it is a gain. మరణము ఒక అవిశ్వాసకి నష్టము, అవిశ్వాసకి లాభం. If you die in sin, నువ్వు పాపంలో చనిపోతే whatever the pleasures you are enjoying here, ఇక్కడ ఏవైతే సుఖభోగాలను అనుభవిస్తున్నామో you are still neglecting the salvation. ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావు. You might have heard 100 times, బహుశా 100 సార్లు స్వాతంత్రం ఉంటావు. but still you are not born again. అయినా ఇంకా తిరిగి జన్మించలేదు. What a terrible situation it will be for you. అది నీకు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. You have been taking very easily. దాన్ని ఎంత తేలికగా You are తీసుకుంటున్నావు. not thinking that one day you are going to die. అది నేను చనిపోతానని ఆలోచించట్లేదు. That's the reason you are trying to enjoy without God. ఆ కారణం చేత దేవుడు లేకుండా ఆనందించాలని పోతా ఉన్నావు. Friend, if you die, అయితే స్నేహితుడు చనిపోతే it's a great loss for you. అది నీకు ఎంతో గొప్ప నష్టం అవుతుంది. All pleasures you have enjoyed here, ఈ లోకంలో అనుభవించిన సుఖభోగాలు they will not come there. అవి అక్కడికి రావు. What will come? What will be there? అక్కడ ఏముంటాయి? A tribulation. అక్కడ శ్రమ ఉంటుంది. The rich man died. ఆ ధనవంతుడు మరణించాడు. The next moment, the tormentation started. మరో క్షణమే వేదన ఆరంభమైంది. Very next moment, ఆ మరుక్షణమే it was very surprising to him. ఆయనకెంతో ఆశ్చర్యం He కలిగించింది. made fun of the hell. ఆయన నరకాన్ని గురించి ఏలం He చేశాడు. never believed the hell. నరకం ఉందని నేను He అనుకోలేదు. never thought that it would be such a terrible place. అదంతా వేదనకరమైన స్థలం అని అనుకోలేదు. The moment he died, అదే క్షణానికి చనిపోయాడు. very next time he was in the hell. అదే మరుక్షణాన్ని నరకంలో ఉన్నాడు. Immediately
శ్రమ ఆరంభమైంది. He was not able to bear. ఆయన దాన్ని తట్టుకోలేకపోయాడు. Friends, terrible. Hell is a terrible place. స్నేహితులారా, నరకం అనేది ఎంతో భయంకరమైన స్థలం. Man will be burning day and night. అక్కడ అగ్ని దివారాత్రాలు ముడుతూ ఉంటుంది. He will be feeling thirsty for days together, years together, for eternity. అక్కడ దినాల తరబడి, సంవత్సరాల తరబడి నిత్యత్వం కూడా ఎంతో దాహము దప్పుకుతూ You ఉంటారు. will not get a drop of water. అక్కడ కనీసం ఒక చుక్క నీళ్ళు దొరకదు. Do you know this? ఈ సత్యం మీకు తెలుసా? Can you understand this? ఈ సత్యాన్ని గ్రహిస్తున్నావా? Why Jesus Christ suffered so much on the cross? ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో అంతగా శ్రమ పడ్డాడు? His suffering on the cross was nothing less than a hell. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో శ్రమ నరకం కంటే తప్పు కాదు. That's for you and for me. అది నీ కొరకే, నా కొరకే. Just from one word. ఆయన Just this one word. ఒక్క మాట చెప్పాడు. God, I miss you. ఒక మాట చెప్పాడు. God, mercy upon me. నన్ను కరుణించు. Now, if you die in shame, you'll have a lot of losing there. You'll be suffering there, tormentation. If you accept the Lord Jesus Christ, the same death will become a gain for you. కనుక ఈ దినాల్లో యేసు ప్రభువుని అంగీకరించకుండా పాపంలో చనిపోతే నరకములో వేదన శ్రమలోకి వెళ్తావు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినట్లయితే ఇదే మరణము నీకు లాభం అవుతుంది. Hell is sure. చూడండి, నరకం నిశ్చయం. When heaven is sure, పరలోకం నిశ్చయమైనప్పుడు hell is also sure. అలాగే నరకం నిశ్చయమైన Heaven is there 100%. 100% పరలోకం ఉంది. Hell is also there 100%. అలాగే 100% నరకం ఉంది. I don't know anyone here. ఆ తెలియదు ఇక్కడ ఎవరైనా. God loves you. ప్రభు నీకు కావాలి. God loves you. ప్రభువుని Even ప్రేమిస్తున్నాడు. today God is speaking to you. ఈ రోజు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. For believers, what a hope it is. విశ్వాసులకైతే ఎంత గొప్ప నిరీక్షణ. Yes, our brothers, it's a gain for you. అది తన సహోదరుడు కొరకు ఇది లాభము. For Dhanraj, it's a gain. ధనరాజు గురించి ఇది ఎంత గొప్ప లాభము. Our problems are not God. అన్ని సమస్యలని వెళ్ళలేదు. No hospitals, ఆయన వెళ్ళిపోయే హాస్పిటల్ లేదు. no oxygen required there. అక్కడ ఏ ఆక్సిజన్ అవసరం లేదు. Nobody try to take again and again to the hospital and come. Nothing will be there. అక్కడ మరలా హాస్పిటల్ తీసుకెళ్లడము తీసుకురావడం ఇట్లాంటిది ఏముండదు. Peaceful joy in the presence of the Lord. దేవుని సన్నిధిలో శాంతి ఆనందాలు This ఉంటాయి. is only for them, those who are born again, whose life has been completely changed. ఇది కేవలం ఎవరైతే తిరిగి జన్మించారో, ఎవరి జీవితాలైతే సంపూర్ణంగా మార్పు చెందాయో వాళ్ళకి మాత్రమే. This salvation will not come by attending the church. కనుక ఈ యొక్క రక్షణ అనేటువంటిది అలాగే వచ్చేసేది కాదు. This salvation will not come just, doing some religious activity. కనుక ఈ యొక్క రక్షణ అనేది సంఘానికి వెళ్ళడము, మత కార్యకలాపాలు చేయడం ద్వారా రాదు. This salvation will never come if you have a Christian name also. ఇక క్రైస్తవ పేరునంత మాత్రమే కూడా రక్షణ నీకు దొరకదు. You should be born again. నువ్వు తిరిగి జన్మించాలి. Your life must be ఈ changed. యొక్క జీవితం మారాలి. Bible says anyone in Christ Jesus is a new creature. బైబిల్లో రాయబడింది, ఎవరైనా క్రీస్తు యేసునందు ఎలాగ నూతన సృష్టి. And all things are passed away. పాతవి గతించెను, Behold, everything became new. ఇదిగో సమస్తము నూతనమైనది. These three transformation has not taken place in you. You may be in heaven for years together. If you die in sin, you will go to hell. కానీ నీ జీవితంలో ఈ మూడంతల మార్పు జరగకుండా నువ్వు ఎన్నో సంవత్సరాలుగా భూమికి వచ్చినప్పుడు కూడా నువ్వు నీ పాపంలోనే మరణిస్తావు, నరకానికి వెళ్తావు. And there is the tormentation will start. అక్కడ వెళ్ళిన వెంటనే అక్కడ ఇక వేదన, నొప్పి, వేదన ఆరంభమవుతుంది. Crying. అక్కడ ఏడుపు, కన్నీరు ఉంటుంది. Then you say, what a loss it is. కనుక అక్కడ ఎంత నష్టం అని అంటాను. How many of us here can say, death is gain for me? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మరణం అయితే, చావైతే నాకు లాభం అని చెప్పగలరు. I had a very severe fire accident. నాకు ఎంతో తీవ్రమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగింది. I was completely burnt. నేను పూర్తిగా కాల్చివేయబడ్డాను. All my body was burnt. పూర్తి నా శరీరం My కాలిపోయింది. eyes, face, everything was burnt. నా కళ్ళు, నా ముఖం అంతా It కాలిపోయింది. became like a black and cold. నేను బొగ్గువలే నల్లగా అయిపోయాను. And then immediately they have taken me to the hospital. వెంటనే వాళ్ళని హాస్పిటల్ They తీసుకెళ్ళాను. taken me to the hospital. హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు I was crying. నేను ఏడుస్తున్నాను. They brought me out of the fire. నేను అగ్నిలో నుంచి బయటికి లాగాను. There was a blasting. అక్కడ ఒక పేరుడు జరిగింది. Because of the blasting, there was a fire. ఆ పేరును బట్టి అగ్ని ప్రమాదం I జరిగింది. was in the fire. నేను అగ్నిలో ఉన్నాను. And because of that, my body was completely burned. దాన్ని బట్టి నా దేహం పూర్తిగా కాలిపోయింది. They came and took me to the vehicle and to the hospital. నా యొక్క వాహనంలో హాస్పిటల్ I was తీసుకెళ్ళాను. crying in the vehicle. ఆ యొక్క వాహనంలో I ఏడుస్తున్నాను. was asking them, ఏమని అడిగాను, please stop me. దయచేసి ఆపండి, Please stop the vehicle. దయచేసి వాహనం Put ఆపండి, some water upon me. నా మీద కొంచెం నీళ్ళు I'm not able to bear. నేను తట్టుకోలేకపోతున్నాను, Please help me. దయచేసి సాయం Put చేయండి, some water in my tongue. దయచేసి నా నాలుక మీద కొంచెం నీళ్ళు వేయండి. Everybody's body is burnt
కాలిపోయి ఉంటుందో వారి నాలుక గట్టిపడిపోతుంది. Then he will not be able to talk. ఈ మాత్రం He మాట్లాడలేరు. will become very rough and tough. ఎంతో గట్టిగా మాట్లాడిన స్థితిలో It will be painful. ఎంతో వేదన ఉంటుంది. One drop of water will help, but no will give you the one drop of water. ఒక్క నీటి చుక్క వేస్తే బాగుంటుంది అనుకుంటాను కానీ ఎవరు I was ready. నేను దొరుకుతున్నాను. Please help me. దయచేసి I am సహాయం not able to tolerate. నేను తట్టుకోలేకపోయినాను. Nobody was stopping. ఎవరు ఆపలేదు. Then I remember అది జ్ఞాపకం నుంచి నాకు I came out of the fire. అగ్నిలో నుంచి బయటకు వచ్చాను. I am not able to bear. నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను. How a sinner die in sin, go to hell and death. ఏ రీతి ఒక పాపి పాపంలో చనిపోయి నరకాన్ని ఎలా I తట్టుకోగలుగుతాడు? did not come out of the fire. ఆ నరకం నుంచి బయటకు రాలేడు. I came out of the fire. నేనైతే అగ్ని నుంచి I am బయటకు not able to bear. నేను How తట్టుకోలేకపోతున్నాను. can a sinner bear by remaining in the hell? ఏ రీతి ఒక పాపి చనిపోయి నరకాన్ని సహిస్తాడు? Day and night will be suffering. దివారాత్రులు శ్రమ పెట్టు. Day and night will be tormented. దివారాత్రులు ఎంతో Day and night will be crying. అక్కడ దివారాత్రులు ఏడుస్తుంటాడు. How can he bear? ఎలా పెట్టుకుంటాడు? That became a problem to me. అనగా అది పెద్ద సమస్య అయిపోయింది. And I started praying. అప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. Lord, I don't know whether I will live or die. నేను చెప్పే ప్రభువాన్ని బ్రతాను చనిపోతాను తెలియదు. But if I die, అయితే నేను చనిపోతాను. I'll be with you. నేను నీతో ఉంటాను. If I live, ఒకవేళ బ్రతికితే I will never stop speaking about the hell. నేను ఎన్నో నరకాల గురించి చెప్పడం In the మానను. whole of my life, ఆ జీవిత కాలం అంతా people are playing with the hell. రాజులు పాప నరకంతో They ఆడుకుంటున్నారు. are thinking that it is a place of fun. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది కేవలం హేళన కొరకైన మాట అనుకుంటున్నారు. But they don't know it's so terrible. అయితే వాళ్ళకి తెలియదంటే భయంకరమది. I'll never stop speaking about the hell. కనుక నరకాల గురించి మాట్లాడటం నేను That's ఆపను. why till today, I'm speaking about the hell. మంచిగా నేటి వరకు కూడా నరకాల గురించి నేను బోధిస్తున్నాను. I went to the hospital. ఆసుపత్రికి వచ్చాను. By the time I went there, I was unconscious. నేను అక్కడికి వెళ్ళేసరికి అకస్మాత్ స్థితిలోకి వెళ్ళిపోయాను. The doctor came and checked me. డాక్టర్ వచ్చి చెక్ చేశారు. They said, in 2 days, this man will die. చెప్పాడు 2 దినాల్లో చనిపోతాడు. He said, no, he cannot live. చెప్పాడంటే నేను బ్రతకడం. In 2 days, he will die. 2 దినాల్లో చనిపోతారన్నారు. Everybody crying and praying. అందరూ ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. Our church was praying. సంఘమంతా ప్రార్థన చేస్తా వచ్చారు. Counting the time. దినాలు లెక్క పెడుతున్నారు. 1 day over, 2 day over. ఏదో ఒక దినము 2 దినాలు అయిపోయింది. 3 days over. 2 దినాలు అయిపోయింది. 1 వారం అయిపోయింది. And 4 days over. 4 రోజులైంది. I did not die. నేను చనిపోలేదు. 1 week over. 1 వారం అయింది. I started recovering. నేను ఇంకా కోలుకోవడం మొదలు పెట్టాను. I started slowly recovering. మెల్లిమెల్లిగా కోలుకుంటూ వచ్చాను. Doctors were surprised. డాక్టర్ ఆశ్చర్యపోయారు. The doctor who told me I will die, he died long back. I'm still alive. ఎవరైతే డాక్టర్ నేను చనిపోతానని చెప్పాడు చాలా కాలం క్రితం ఆయన చనిపోయాడు కానీ నేను బతుకున్నా. Still not preaching over the hell. ఇంకా నరకాల గురించి బోధిస్తున్నాను. Dear ones, those who are here, I beg you, you don't know. You don't know what is the fire in the hell. That's why you are playing with sin. లేనటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి వారు రక్షణ లేనటువంటి వారు నరకం అంటే ఏంటో మీకు తెలియదు కనుక ఆ నరకాన్ని గురించి ఏదో నవ్వులాటగా మీరు అనుకుంటూ ఆడుకుంటున్నారు. That high calling of our dear brother, he is silently speaking to you. Please come to the place where I am going. Don't go to the hell. కనుక మన ప్రియ సహోదరుడు మహిమలను పిలబడి ఆయన ఏమని చెప్తున్నారంటే నేను వెళ్ళినటువంటి ఆ యొక్క పర్వత రాజ్యానికి రండి, నరకానికి వెళ్ళొద్దని చెప్తాను ఆయన. Death is a gain for me. చూడండి మరణము లేక చావు నాకు లాభము. Silently he is telling the same thing. మౌనంగా సోదరుడు అదే మాట్లాడుతున్నాడు. Hope of every believer. ఇది ప్రతి విశ్వాస నిరీక్షణ. But sinner, but those who die in sin, అయితే పాపంలో చనిపోయేవారు let me show. నరకం ఖచ్చితం. One word of prayer. ఒక చిన్న ప్రార్థన. Lord, I am a sinner. ప్రభా నేను పాపినయ్యా, Have mercy upon me. దయచేసి నన్ను కరుణించు. Lord, have mercy upon me. దయచేసి నన్ను కరుణించు. This small prayer ఈ చిన్న ప్రార్థన can change your నీ life. జీవితాన్ని మారుస్తుంది. I tell you, so many here standing there born again. ఇక్కడ చాలా మంది నిలబడినటువంటి వారు రక్షణ పొందారు. You can't catch hold of anyone. కానీ ఒక్కరిని మీరు పట్టుకుని లాగలేదు. Anyone. ఎవరినన్నా And ask them, వారిని అడగలేదు. what did you do for being saved? రక్షణ పొందిన తర్వాత ఏం చేశారు? పొందడానికి ఏం చేశారు? Same word that he said. ఇదే మాట అంటారు. I did not do anything. నేనేం చేయలేదు. I said, Lord, I am a sinner. Have mercy upon me. చెప్తారు ఏంటంటే ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు. Not only here. Not only here. ఇక్కడ మాత్రమే కాదు, All over the world. ప్రపంచమంతటా కూడా Everywhere. ప్రతి స్థలంలో Same thing. అదే మాట. You can do the same thing today. ఇది నన్ను కూడా అదే చేయొచ్చు. Don't play with your life. నీ జీవితంతో ఆటలాడుకోవద్దు. Don't play with your life. నీ జీవితంతో ఆడుకోవద్దు. You can't stay in this world forever. ఈ లోకంలో సదాకాలం ఉండవు. You have to leave.
నువ్వు విడిచిపెట్టి వెళ్ళాలి. We have to leave today. ఇది నన్ను విడిచి వెళ్ళాలంటే Where will you go? ఎక్కడికి వెళ్తావు? Make that decision. ఈ తీర్మానం తీసుకో. Right now. ఈ క్షణమే. Right now. ఈ క్షణమే. Just 2 minutes. 2 నిమిషాలు. Let's pray. ప్రార్థన The చేస్తాం. Lord is speaking. ప్రభు మాట్లాడుతున్నాడు. Still there is anyone here. ఇంకా ఎవరైనా ఇక్కడ ఉంటే The Lord is speaking to you. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. He is loving God. ఆయనతో ప్రేమగల దేవుడు.